Hello guys, welcome to my channel Vayari Bamalu. This video is related to Friday festival. మాకు ఇక్కడ నియర్ బై డిస్టెన్స్లో ఒక మాల్ ఉందండి, ఫెస్టివల్ ప్లేస్ అని. అందులో ఇప్పుడు క్రిస్మస్ వచ్చేస్తుంది కదా, ఈ క్రిస్మస్కి ఎవ్రీ వీకెండ్ ఏదో ఒక సెలబ్రేషన్స్ చేస్తూ ఉన్నారనమాట. ఈ వీకెండ్ మాల్లో లైట్స్ అన్ని ఇలా పెట్టి యాక్టివిటీస్ పెట్టారు కిడ్స్కి. అది ఏంటో చూసేద్దామా? చలో. ఫస్ట్ మేము ఇక్కడైతే ఫెస్టివ్ ఫ్రైడే, ఇక్కడైతే ఫస్ట్ మేము ఫోటో బూత్, అందరికీ ఇక్కడ ఫ్రీగా ఫొటోస్ తీసి వాళ్ళే మన ఫోన్కి పంపిస్తున్నారన్నమాట. సో అలా క్యూ ఉండేసారండి అందరూ. చాలా క్రౌడే ఉన్నింది. యాక్టివిటీస్ కదా, ఫ్రైడే కదా, నెక్స్ట్ డే పిల్లలకి స్కూల్ ఎలాగో లేదు. సో అందరు ఇలా టైం బాగా స్పెండ్ చేశారు కిడ్స్తో. ఇక్కడ డీజే లాగా పెట్టారు, ఇంగ్లీష్ సాంగ్స్ అనుకోండి. ఏదైతేనేమి మ్యూజిక్ ఉంటే ఎంజాయ్ చేసే వాళ్ళు ఎంతమంది ఉన్నారు చెప్పండి. సో ఇలా పిల్లలందరూ బాగా ఎంజాయ్ చేశారు డ్యాన్స్తో. నెక్స్ట్ ఇలా యాక్టివిటీస్ ఉన్నాయన్నమాట, కలరింగ్, డ్రాయింగ్. ఇలా పిల్లలకి వాళ్ళ నచ్చిన షీట్స్ తీసుకొని కలరింగ్ చేసుకొని డిఫరెంట్గా కలర్ఫుల్గా రెడీ చేస్తున్నారు. తర్వాత ఇక్కడ చూడండి, వావ్, స్నోమ్యానా, ఎంత బ్యూటిఫుల్గా ఉన్నారు వీళ్ళు. ఇలా మధ్యలో అట్రాక్షన్స్ అన్నమాట పిల్లలకి, వాళ్ళ దగ్గర నిలబడి ఫొటోస్ తీసుకుంటూ వాళ్ళతో మాట్లాడుకుంటూ. నెక్స్ట్ ఇలా లైవ్ కాన్సర్ట్ ఉన్నింది, మ్యూజిక్ అన్నమాట. చాలా అంటే చాలా బాగా పాడుతున్నారు అందరు. అక్కడ చాలామంది నిలబడుకొని తనని బాగా ఎంకరేజ్ చేస్తూ ఉన్నారు. ఇంకా ఇది అయిపోతానే ఇలా నెక్స్ట్ ఇంకొక దగ్గరలో వీళ్ళు చూడండి, మొత్తం భలే అరేంజ్ చేశారు ఇక్కడ క్రిస్మస్ లైట్స్. ఇలా ఫొటోస్కి మనం పోస్ట్ పెట్టి ఫొటోస్ తీసుకోవచ్చు. ఇక్కడ మా వాళ్ళు ఎరగదీసేశారు. నెక్స్ట్ ఇలా లైట్స్ అయితేనేమి, శాంటా క్లాస్ అయితేనేమి. తర్వాత ఇక్కడ కూడా మళ్ళీ యాక్టివిటీస్ పెట్టారనమాట. ఇలా శాంటా చూడండి లోపలికి వెళ్తూ బయటికి వెళ్తూ బాగా అరేంజ్ చేశారు కదా, చూడ్డానికి డిఫరెంట్గా పిల్లలకి. అమ్మో, సూపర్ చాలా బాగుంది. మళ్ళీ లోపలికి వెళ్ళిపోయాడు. ఇలా పిల్లలకి కొన్ని టాయ్స్ పెట్టారు, మ్యూజిక్ వచ్చే టాయ్స్. అలా క్రిస్మస్ ట్రీ పెట్టి దాని చుట్టూ టాయ్స్ పెట్టారు. క్రిస్మస్ గిఫ్ట్స్ అంటాం కదా అలా. బట్ ఇవన్నీ మనం తీసుకెళ్ళకూడదండి, అక్కడే పిల్లలతో మనం ఆడిపించి అక్కడే పెట్టేసేయాలి. వావ్, ఎంత ముద్దుగా ఉన్నాయి ఇవి కదా. వీటికి కూడా హ్యాట్ పెట్టేశారండి, క్రిస్మస్ క్యాప్. వావ్, సూపర్. మీరు అబ్జర్వ్ చేశారా? ఇంకా నెక్స్ట్ అలా కొంచెం ముందుకు వెళ్ళామనుకో, ఇలా గేమ్స్ అన్నమాట. చిన్నప్పుడు మనం ఎగ్జిబిషన్లో ఆడేవాళ్ళం కదా, రింగ్స్ వేసేది. 3 రింగ్స్ ఇస్తారు ఈచ్ పర్సన్కి. 3 రింగ్స్లో మనం ఎన్ని వేస్తే అన్ని అన్నమాట. చాక్లెట్స్ ఇస్తున్నారు ఇక్కడ. సో ఇలా చాక్లెట్స్. నెక్స్ట్ ఇది కూడా మనం బాల్తో, స్పాంజ్ ఉంటుంది కదా, స్పాంజ్తో హిట్ చేస్తే మనం అవి బ్యాక్ పడిపోవాలి. సేమ్ ఇక్కడ కూడా అంతే, టచ్ అవుతే ఫోర్స్గా పిల్లలు కొట్టలేరని టచ్ అయినా సరే వీళ్ళు ఇచ్చేస్తున్నారన్నమాట పిల్లలకి. కొంతమంది పిల్లలకి కొంచెం హైట్ తక్కువలో ఉన్నా లేకపోతే సరిగ్గా రాకపోయినా వాళ్ళ ఎంకరేజ్మెంట్ కోసం చాక్లెట్స్ ఇచ్చారు. సో బేసికల్గా అందరికీ చాక్లెట్స్ ఇచ్చారు. మా వాళ్ళైతే ఫుల్ ఆ రోజు అంతా చాక్లెట్స్. ఓ మై గాడ్, ఏమేంటి ఇంత హైట్గా ఉంది. ఇలా వరుసగా స్టాల్స్ పెట్టారండి, అన్నీ ప్రతిదీ. బ్యాగ్స్ అయితేనేమి, ఫుడ్ అయితేనేమి, బ్రౌనీస్, కేక్స్ లాగా ఇలా ప్రతి ఒక్కటి పెట్టారనమాట. స్టాల్స్ వరుసగా మనం చూస్తూ వెళ్తే ఇక్కడ ప్రతి స్టాల్లో ఏదో ఒక యూస్ఫుల్ది ఉంది. కీ చైన్స్ కానీ ఇలా డిఫరెంట్గా ఉన్నాయి.
ఇక్కడ వర్షం ఎప్పుడు పడితే అప్పుడు పడుతుంది. లక్కీగా ఆ రోజు ఎలాగో రైన్ లేదు. సో పిల్లలందరూ సూపర్గా ఎంజాయ్ చేశారు. పిల్లలతో పాటు పేరెంట్స్ కూడా ఎంజాయ్ చేశారు. ఇలా మనం వెళ్తున్నంతసేపు స్టాల్స్ ఉండనే ఉన్నాయన్నమాట. స్ట్రైట్గా చూడండి, మన కన్ను చూపు మేరల్లో స్టాల్స్ ఉన్నాయి. ఎవరి ఇంట్రెస్ట్ వాళ్ళది, ఎవరు ఎక్కడికి కావాలంటే అక్కడ. అంటే ఈ స్టాల్స్ అన్నీ ఫ్రీ కాదండి, పే చేయాలి మనం. యాక్టివిటీస్ మటుకు పిల్లలకి ఫ్రీ. ఇంకా నెక్స్ట్ రొటేట్ అండ్ స్పిన్ ద వీల్. చూద్దాం మనకేమొస్తుందో. ఓ నో, మనకి ఏది రాలేదండి. బ్యాడ్ లక్. బెటర్ లక్ నెక్స్ట్ టైం. ఇక్కడ టెంపరీ టాటూస్, పిల్లలకి బ్యాక్ సైడ్ వింగ్స్లా వేసుకుంటాం కదా క్రిస్మస్కి, బటర్ఫ్లై లాగా అలా. ఇక్కడ చూడండి చెట్లకి, మన ట్రీస్కి ఎంత బాగా లైట్స్ అని అరేంజ్ చేశారు. క్రిస్మస్ ట్రీ, ఎక్కడున్నా క్రిస్మస్ ట్రీ మటుకు కంపల్సరీ ఉండాల్సిందే అట్రాక్షన్గా. ఇది ఇంకో సైడ్ వెళ్తే ఇలా వరుసగా స్టాల్స్ కూడా ఉన్నాయన్నమాట. మళ్ళీ ఇక్కడే కిడ్స్ యాక్టివిటీ ఒకటి ఉందండి. క్రిస్మస్ ట్రీ మేక్ చేసేది వాళ్ళు వుడన్ ఇస్తారు. దాన్ని మనం నీట్గా అరేంజ్ చేసి దానికి కలరింగ్ వేసి మనకు నచ్చినట్టుగా డెకరేట్ చేసుకోవచ్చు ట్రీని. అక్కడైతే చాలా అంటే చాలా క్రౌడ్ ఉన్నారు. పిల్లలందరికీ భలే ఇష్టం అయిపోయింది ఆ యాక్టివిటీ. చూడండి ఎంత క్రౌడ్ ఉన్నారో. తర్వాత మన తెలుగు ఫుడ్, చెన్నై ఎక్స్ప్రెస్ వాళ్ళు ఇక్కడ రెస్టారెంట్ ఉంది. మన తెలుగు ఇండియన్ ఫుడ్ దొరుకుతుంది, బిర్యానీ. అది సూపర్ అని చెప్పాను. ఓకే వీళ్ళారు స్టాల్ పెట్టారు. నైస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.